హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము పార్వతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, ఏపీలో కూటమి అధికారంలో ఉన్నప్పటికీ వైసీపీ స్థానిక ఎన్నికల్లో హవా చూపిస్తుంది సార్. ఎందుకు ఇంత హవా చూపిస్తుంది మరి వైసీపీ పార్టీ? అంటే మామూలుగా ఇటువైపు వాళ్ళ నేతలను అరెస్ట్ చేయిస్తున్నారు, వాళ్ళ పార్టీని అణచివేయడానికి ట్రై చేస్తున్నప్పటికీ కూడా స్థానిక ఎన్నికల్లో మంచి రిజల్ట్స్ అయితే చూపించింది. సో ఇది పార్టీ బలోపేతానికి గల కారణం అనుకోవచ్చా? మరి ఏం జరిగింది? స్థానిక ఎన్నికలు ఇటువంటి ఫలితాలు రావడానికి గల కారణాలు ఏంటి సార్? ఇప్పుడు ఒక సర్ప్రైజ్ వార్త వైరల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి. అదేంటంటే జగన్ స్థానిక ఎన్నికల్లో తన పట్టుని కోల్పోలేదు, నిలుపుకోగలిగాడు. ఇది ఒక రకంగా కూటమి వైఫల్యంగా చెప్తున్నారు. ఎందుకంటే వైసీపీని సమూలంగా నాశనం చేసేయాలి, రాజకీయంగా హత్య చేసేయాలి, వైసీపీని రాజకీయంగా నేలమట్టం చేసేసి ఎదురే లేకుండా చూసుకోవాలనేది చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి ఉన్న లక్ష్యం. ఆ లక్ష్యం వైపు డే 1 నుంచే, ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచే చంద్రబాబు రంగంలో దిగేశాడు. వైసీపీకి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, అధికారుల మీద ఆయన ఒక రకమైన రివెంజీ పాలిటిక్స్ అనేది ఫస్ట్ అధికారులతో స్టార్ట్ చేశారు. దాని తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కేసులు పెట్టడం, అందులో మెజారిటీ కేసులు అక్రమంగా కేసులు, వాళ్ళు నేరం ఒకటైతే కేసులు వేరే పెట్టి బెయిల్ రాకుండా చూసుకోవడం, అది మెల్లమెల్లగా పై స్థాయి వాళ్ళ దగ్గరికి రావడం. పోసాని కృష్ణమురళి కావచ్చు, తర్వాత వంశీ కావచ్చు, ఇలాంటి వాళ్ళ మీద రావడం. ఫైనల్గా జగన్ అటాక్ చేయాలని చెప్పి జగన్ మద్యం కేసులు కూడా పార్లమెంట్లో లావు కృష్ణదేవరాయల ద్వారా అక్కడ మెన్షన్ చేయించి ఆయన మీద సిబిఐ అండ్ ఈడీని రంగంలో దించాలి అన్న ఒక ప్లాన్తో చంద్రబాబు వెళ్తున్నాడు. అంటే క్లియర్గా ఈ 5 ఏళ్లలో వైసీపీ అనేదాన్ని బాగా వీక్ చేసేయాలి. అంటే దీనికి 2 అంచెలు ప్రధానంగా. ఒకటేమో వైసీపీలో ఉన్న కొంతమంది నాయకుల్ని జనసేనలోనూ, తెలుగుదేశంలోనూ, బీజేపీలోనూ చేర్చుకోవడం, లేదు కాంగ్రెస్కి పంపించడం. ఇది ఒక స్ట్రాటజీ. రెండో స్ట్రాటజీ, తాము చేర్చుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా రాలేని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి తొక్కేయడం. వైసీపీలో ప్రధానంగా అంటే పదాధికారులు అంటారు, మామూలుగా సైన్యంలో పదాధికారులు లేకపోతే దళాధిపతులు. సైన్యాధ్యక్షుడిని కొట్టక ముందు దళాధిపతుల్ని కొట్టుకుంటూ రావాలి. సో అలాగా చంద్రబాబు కొంతమందిని టార్గెట్ చేసుకొని, కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, ఇలాగా వివిధ ఏరియాల్లో ఉండి ప్రజల్లో గట్టి పట్టున్న వాళ్ళు. రెండోది మీడియాలో గట్టిగా వాయిస్ వినిపించే వాళ్ళు. వీళ్ళ మీద టార్గెట్ పెట్టి వాళ్ళని కేసులు పెట్టి భయభ్రాంతం చేస్తే సైలెంట్ అయిపోతారు వాళ్ళు. పదాధిపతులు సైలెంట్ అయిపోతే సైన్యాధ్యక్షుని కొట్టడం ఈజీ అన్న టార్గెట్లో వెళ్తున్నారు. అయితే ఇక్కడ ఇప్పుడు తెలుగుదేశానికి ఒక బలమైన షాక్ తగిలింది. అదేంటంటే 52 చోట్ల స్థానిక ఎన్నికలకు, స్థానిక దీనికి ఎన్నికలు, సంస్థలకి ఎన్నికలు జరిగాయి. ముఖ్యంగా 28 ఎంపీపీ సీట్లు, మండల ప్రజా పరిషత్ సీట్లకి 23 మండల వైస్ ఎంపీపీ అంటే మండల ప్రజా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ పోస్టులకి, కొన్ని ఉప సర్పంచ్ పోస్టులకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు 52 చోట్ల జరిగితే 39 చోట్ల వైసీపీ విజయకేతనం ఎగరేసింది. ఓన్లీ 10 మాత్రమే టీడీపీ గెలుచుకుంది. ఒకే ఒక దగ్గర మాత్రమే జనసేన గెలుచుకుంది. ఇవి మొత్తంగా 9 జిల్లాల్లో జరిగాయి అన్నమాట. ముఖ్యంగా వైసీపీ తీసుకుంటే ఎన్టీఆర్ జిల్లా నందిగామలో, సత్యసాయి జిల్లా రొద్దంకిలో, తిరుపతిలో రూరల్లో, కర్నూలు వెల్దుర్తి, ప్రకాశం మార్కాపురం, బాపట్ల పివి పాలెం, చిత్తూరు జిల్లా తవనంపల్లి, అన్నమయ్య జిల్లా రాయచోటి ఇక్కడ ఎంపీపీలని కైవసం చేసుకుంది. తెలుగుదేశం పల్నాడులో అచ్చంపేట, గుంటూరులో దుగ్గిరాల, అల్లూరి జిల్లాలో సీతారామరాజు జిల్లాలో మాడుగుల, చిత్తూరు జిల్లాలో రామకుప్పం ఇవి చేసుకుంది. ఒక్క జనసేన కర్నూలు రూరల్లో మాత్రమే జనసేన కైవసం చేసుకోగలిగింది. అంటే 52లో 39 చేసుకోగలిగిందంటే ఖచ్చితంగా వైసీపీ స్థానికంగా స్ట్రాంగ్గా ఉన్నట్టు, స్థానిక లీడర్లని భయపెట్టలేకపోయారని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి త్రిపురాంతకం ఎంపీపీకి గెలిచిన ఆళ్ళ అంజనమ్మ పరిస్థితి చూస్తే ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే, అంటే ఎప్పుడు భయభ్రాంతం చేసి
జైళ్ళల్లో పెడతాము, మిమ్మల్ని కొడతాము అనే పాలసీ వర్కౌట్ అవ్వదని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఆళ్ళ అంజనమ్మ ఎంపీపీగా అయింది. వాళ్ళ భర్త ఆంజనేయ రెడ్డిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ పెట్టి జైల్లో పడేశాడు చంద్రబాబు ప్రభుత్వం. అయినప్పటికీ కూడా ఆమె ధైర్యంగా నిలబడింది. ఆమె మీద దాడులు జరిగాయి, అయినా కూడా ఆమె ధైర్యంగా నిలబడి ఎంపీపీగా గెలవగలిగింది. అట్లా చాలా చోట్ల దాడులు చేశారు తెలుగుదేశం వాళ్ళు పోలీసుల సహకారంతో. అయినప్పటికీ వైసీపీ వాళ్ళు భయపడకుండా, అదరకుండా, బెదరకుండా నిలబడి 39 చోట్ల గెలుపుని సాధించుకోగలిగారంటే దీనికి మేము భయపడము, మీ వైలెన్స్కి భయపడము, మేము జైలుకి పోతాము, దెబ్బలు తినడానికి రెడీ, చావడానికి రెడీ అన్న ఒక తెగింపు వైసీపీలోకి వచ్చేసిందా అన్నది ఇప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే జగన్ కేడర్లో ఉత్సాహం నింపడానికి పెద్దగా ఏమి కృషి చేయట్లేదు. ఏదో అప్పుడప్పుడు డైలాగులు చెప్తున్నాడు. ఎవరు నన్ను కొడితే పలానా డిఎస్పీ నన్ను కొట్టాడంటే మన అధికారంలోకి వచ్చినాక ఆ డిఎస్పీతో నీకు సెల్యూట్ చేయిస్తా అంటున్నాడు. తర్వాత జగన్ 2.0 కొత్త వెర్షన్ వస్తుంది, ఇవన్నీ మాటలు చెప్తున్నాడు. కానీ ఇప్పటికి కూడా గట్టిగా కార్యకర్తల వైపు నిలబడి జగన్ పనిచేయట్లేదు. జగన్లో ఇంకా మార్పు రాలేదు. జగన్ అగ్రెసివ్గా లేడు, అఫెన్సివ్లో లేడు. మామూలుగా జగన్ ముందు నుంచి కూడా అఫెన్సివ్ పాలిటిక్స్ అంటే మనకి వార్ఫేర్లో ఒక సామెత ఉంటుంది, బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అని. నువ్వు డిఫెన్స్ పేరుతో నువ్వు సైలెంట్గా వెళ్ళిపోతుంటే వాళ్ళు కొడతానే ఉంటారు. నువ్వు కూడా తిరిగి ఒక దెబ్బ కొడితేనే వాళ్ళు తగ్గుతారు. కానీ నువ్వు దెబ్బ కొట్టకుండా దెబ్బల్ని కాసుకుంటూ తప్పించుకొని తిరుగుతూ ఉంటే వాళ్ళకి ఈజీ అయిపోతుంది. అందుకని బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అనేది వార్ఫేర్లో ఒక ప్రముఖమైన ఇది. అది జగన్ ముందు నుంచి కూడా అఫెన్సివ్ పాలిటిక్స్ అనేది జగన్కి ఎక్కువ ఉంటుంది. నిజానికి చంద్రబాబు డిఫెన్సివ్ పాలిటిక్స్లో ఉంటాడు. అలాంటిది ఈ మధ్యకాలంలో జగన్ ఇటు మోడీతో కానీ ఇటు ఇక్కడ కానీ గట్టిగా ఢీకొంటున్నట్టుగా కనపడలేదు. నిజానికి చాలా ఆపర్చునిటీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రవీణ్ హత్య వచ్చింది. ఎందుకు వైసీపీ దాని మీద పెద్ద ఎత్తున చేయడం లేదు, దాని మీద మాట్లాడట్లేదు, దీని మీద విచారణ జరిపించాలని కానీ ఇంకోటి ఎందుకు చేయట్లేదు? అట్లాగే ఆ మధ్య ఆయన కాశీనాయన సత్రం కూలగొట్టారు, అది ఇప్పుడు మాట్లాడుతున్నాడు జగన్. అందరూ మాట్లాడి మనలాంటి వాళ్ళందరూ మాట్లాడినాక ఇప్పుడు ఆలస్యంగా మేల్కొని నిన్న మాట్లాడుతున్నాడు. అది జరిగినప్పుడే వెళ్ళిపోయి అక్కడికి అక్కడ జనాలతో మాట్లాడి అది చేసునుంటే అది మంచి ఇష్యూ. అది పవన్ కళ్యాణ్ కూడా దెబ్బ తగిలే ఇష్యూ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక పక్క సనాతనం అని అబ్స్ట్రాక్ట్గా మాట్లాడుతున్నాడు, కానీ కాంక్రీట్గా సనాతన ధర్మం అంటే అర్థమేమి? వాళ్ళు చెప్పే అర్థం ప్రజలకి మేలు చేసేదని. మరి ప్రజలకు మేలు చేసే ఒక కాశీనాయన సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కొడుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు అడ్డుకోలేదు? ఆ విషయాన్ని కూడా ఉపయోగించుకోలేదు జగన్. అట్లా చాలా అంశాలు వస్తున్నా కూడా జగన్ దాన్ని గ్రాప్ చేసుకుని ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో ఫెయిల్ అవుతున్నాడు. అట్లాగే చంద్రబాబుతో కంపేర్ చేసినప్పుడు తమ నాయకులు అరెస్ట్ అయ్యి జైళ్ళలో ఉంటే ఇమీడియట్గా విడిపించుకునే ఒక వ్యవస్థ జగన్ దగ్గర లేదు. చంద్రబాబు మనం చూస్తే చాలామంది గతంలో నాయకులు అరెస్ట్ అయినప్పుడు, చివరికి రఘురామకృష్ణరాజు అరెస్ట్ అయినప్పుడు అర్ధరాత్రులు కూడా జడ్జిల్ని లేపి మరి ఇళ్లలో కూడా బెయిల్ తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. లేదు ప్రైవేట్ హాస్పిటల్లో అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళని రమేష్ హాస్పిటల్కి తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవాళ చూస్తే మనకి వంశీని ఎలా వేధిస్తున్నారో చూస్తున్నాం, పోసాని కృష్ణమురళిని ఎలా వేధిస్తున్నారో చూస్తున్నాం. జగన్ ఏం చేయగలుగుతున్నాడు? సో ఇది ఆ బలహీనతలంతా ఎప్పుడు బయటపడతాయంటే అధికారం లేనప్పుడు. అధికారం ఉంటే నువ్వు నీళ్ళల్లో చేపలాగా నీళ్లు ఉన్నట్టు, అధికారం లేకపోతే నీళ్లు లేని చెరువులో చేపలాగా మనం బయటకు వచ్చేస్తాం. మన బలమంతా అధికారం లేనప్పుడు కూడా నువ్వు ఉండగలగాలి, సర్వైవ్ కాగలగాలి, నీ క్యాడర్ని నీ నాయకుల్ని కాపాడుకోగలగాలి. అది జగన్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే అంత జగన్ ఫెయిల్యూర్ ఉన్నప్పటికీ కూడా కింది స్థాయి నాయకత్వం, కింది స్థాయి కేడరు వైసీపీలో చాలా స్ట్రాంగ్గానే ఉంది. దీనికి ఒక కారణం ఏంటంటే వీళ్ళు ఇల్లీగల్గా అరెస్టులు చేయడం, దౌర్జన్యపూరితంగా వాళ్ళ మీద దాడులు చేయించడం, దీనివల్ల వాళ్ళ కసి పెరిగింది. సరే రండి, ఏమవుతుంది, జైలుకి వెళ్తాము, లేకపోతే దెబ్బలు తింటాం, అంతే కదా, ఎంతకాలం మనం భయపడి పరుగులెత్తా ఉంటాం అని ఒక ధైర్యంగా నిలబడడం అనేది జగన్కి ఇది గొప్ప ఒక ఉత్సాహాన్ని ఇచ్చే అంశము. ఎందుకంటే తన కంటే కూడా, తన పై స్థాయి నాయకుల కంటే కూడా కింది స్థాయి కేడరు, కింది స్థాయి నాయకులు వైసీపీ వైపు దృఢంగా నిలబడడం అనేది జగన్కి పాజిటివ్ అంశం. దీని నుంచి తెలుగుదేశం ప్రభుత్వం నేర్చుకోవాల్సింది ఏంటంటే